మండలంలోని అంబటి సత్తరు వద్ద వెంకటరత్నం మెడికల్ స్టోర్స్లో శుక్రవారం రాత్రి భారీగా కాలం చెల్లిన మందులు, నిషేధిత మత్తు టానిక్లను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, డ్రగ్ కంట్రోల్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరాంధ్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ బర్ల ప్రసాద్ ఆధ్వర్యంలో ఇక్కడ తనిఖీలు నిర్వహించారు. ఈ మెడికల్ షాపులో కొంతకాలంగా కాలం చెల్లిన ఔషధాలు, మత్తు కలిగించే టానిక్లు, లైసెన్సు లేని ప్రోటీన్ పౌడర్లు అమ్ముతున్నట్టు గుర్తించినట్లు ఎస్పీ తెలిపారు. వీటిని స్వాధీనం చేసుకుని నిర్వాహకుడిపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్టు చెప్పారు. ఆపరేషన్ గరుడలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించామన్నారు. వైద్యుల సిఫార్సు లేకుండా మత్తు కలిగించే టానిక్లు అమ్మరాదన్నారు. నిబంధనలను అతిక్రమిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తనిఖీల్లో డ్రగ్ కంట్రోలర్ రజిత, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ నాగుల్ మీరా తదితరులు పాల్గొన్నారు. తీసుకొని నిర్మూలించడం వలన ఈ మత్తు మందులకి యువత బానిసై వేరే మార్గాలు అన్వేషిస్తున్నారు. దాంట్లో మార్గంగా ఈరోజు మెడికల్ షాపుల్లో దొరికే ఈ మత్తు మందులకి అలవాటు పడి ఈ సమాచారం మేరకు మా గౌరవ డీజీపీ గారు హరీష్ కుమార్ గుప్తా గారు, తర్వాత లీగల్ ఐజీ గారు హరికృష్ణ గారు ఉత్తర్వుల మేరకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, అలాగే డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్, అలాగే లీగల్ డిపార్ట్మెంట్, అలాగే లోకల్ మన ఎస్పీ గారు టీమ్స్, ఫుడ్ ఇన్స్పెక్టర్స్ వీరంతా కలిసి జాయింట్ ఆపరేషన్స్ మన స్టేట్లో కండక్ట్ చేయడం జరిగిందండి. ఈ సందర్భంగా మన విజయనగరంలో ఒక అద్భుతమైన కేసు మా వాళ్ళు డిటెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మనం ఇంప్లిమెంట్ ఏంటంటే ఇక్కడ ఈ కొడైన్ అనేది ఇది మత్తిస్తుంది అనమాట. యువత ఇది తీసుకుంటే డిఫరెంట్ మన గంజాయి తాగినట్టే మత్తు. ఈ డ్రగ్స్ ఏమొచ్చి మనకి ఖచ్చితంగా ప్రిస్క్రైబ్డ్ డాక్టర్ మెడిసిన్ మీద ఇవ్వాలి అనమాట. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీద ఇవ్వాలి. అయితే వీళ్ళు ఏంటంటే ఇల్లీగల్గా డెహ్రాడూన్ నుంచి తెప్పించి వితౌట్ ఎనీ ఆథరైజేషన్ తెప్పించి కనీసం ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇక్కడ సేల్ చేయడం జరుగుతుంది. అట్లాగే మా నోటీస్ ప్రకారంగా 300 బాటిల్స్ వీళ్ళు తెచ్చి అమ్మడం జరిగింది. అలాగే షాప్లో ఉండే ఏంటంటే సుమారు ఇది మన షాప్లో సీజ్ చేసి 45 బాటిల్స్ అవైలబుల్గా ఉంటే సీజ్ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా ఇంకొక ఈ షాప్లో ముఖ్యంగా డ్రగ్స్ అనేవి ఖచ్చితంగా మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉండాలి ఖచ్చితంగా. అలాగే బ్యాచ్ నెంబర్ ఉండాలి.